గుడిలో ఉన్నంత వరకే మంచివాడని, బయటకు వచ్చాక నేను కాలుతూ నీ జీవితాన్ని నాశనం చేస్తా అంటుందట సిగరెట్. సిగరెట్ లో ఉండే పొగాకు మన శరీరానికి విషంతో సమానం. అయినా జనం ఒక్కసారి దాని బారిన పడితే అది వ్యసనంగా మారుతుంది. అత్యంత ఖరీదుగా ఉన్న జనం వాటిని కొనేసి తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. అన్ని రకాల ధూమపానం లేదా పొగాకుకు సంబంధించిన ఇతర పదార్థాల వినియోగం మన శారీరక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. బీడీ, సిగరెట్ లేదా గుట్కా తీసుకోవడం వల్ల మనిషి శరీరంలో అనేక భాగాలకు హాని కలుగుతుంది. సిగరెట్ స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. బహిరంగంగా పొగ తాగడం నేరం. ఇలాంటి స్టాట్యుటరీ వార్నింగ్లు ఎన్ని ఉన్నా ఈ మహమ్మారి బారిన పడిన వారు ఆ రక్కసి కోర నుంచి బయటపడలేకపోతున్నారు. పైగా అదే పేరుతో మరో ప్రొడక్ట్ కు సెలబ్రిటీలు సైతం ప్రమోట్ చేస్తుంటారు. నిజానికి పొగాకుతో తయారయ్యే ఓ గుట్కా పేరుతో యాలకులు, కేసరి రేకులు అంటూ ప్రముఖ బాలీవుడ్ హీరోలు జోరుగా ప్రచారం చేస్తుంటారు. తెలియని వాళ్ళు అదేదో ఆరోగ్యాన్ని పెంచే ప్రొడక్ట్ గా భావించేలా ఈ యాడ్ జనాన్ని తప్పుదోవ పుట్టిస్తుంది. అయినా నిషేధించాల్సిన సోయి ప్రభుత్వాలకు ఉండదు. అసలు మనిషికి ఇంత హాని చేసే ప్రొడక్టులపై హెచ్చరికలు చేసే బదులు అవి తయారు కాకుండా చూడొచ్చు కదా అనే ప్రశ్నకు కూడా ప్రభుత్వం వద్ద సమాధానం ఉండదు. సిగరెట్ స్మోకింగ్ కారణంగా శరీరంలో ధమనులు బలహీనపడతాయి లేదా వాటి సామర్థ్యం దెబ్బతింటుంది. అటువంటి పరిస్థితిలో గుండె జబ్బులు, గుండెపోటు కూడా సంభవించవచ్చు. గత కొన్నేళ్లుగా గుండెపోటు కేసులు పెరగడానికి ధూమపానం కూడా ఒక ప్రధాన కారణమని అనేక పరిశోధనలు వెల్లడించాయి. ఫ్యాషన్ మత్తులో యువత ధూమపానానికి అలవాటు పడితే అది ఊపిరితిత్తులతో ఆటలాడుకుంటుంది, క్యాన్సర్ను అంటగడుతుంది. పొగ తాగుడు వ్యసనం మనిషిని పీల్చి పిప్పి చేసి రోగగ్రస్తుడిగా చేస్తుంటే ఆ వ్యక్తి కుటుంబీకులు అనాథులుగా మారుతున్నారు. అందుకే ప్రభుత్వాలు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనే సూత్రాన్ని స్మోకింగ్ విషయంలో పాటించాల్సి ఉంటుంది. పొగాకు ఏ రూపంలో వాడినా అది ప్రాణాంతకమే. స్మోకింగ్ తో పాటు గుట్కా, జర్దా, పాన్ మసాలా ఇలా ఏ రూపంలో వాడినా అది ఆరోగ్యానికి ముప్పుగానే ఉంటుంది. అందుకే పొగాకు విషయంలో అత్యంత అప్రమత్తంగా మెలగాల్సి ఉంటుంది. దాని దరిదాపులకు వెళ్లకుండా ఉంటేనే మేలు అని అంటున్నారు వైద్య నిపుణులు. కేవలం పొగ తాగేవారే కాదు, ఆ అలవాటు లేని వారు కూడా పరోక్షంగా దీని ప్రభావంలో పడుతున్నారు. పొగ తాగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రతి 13 సెకండ్లకు ఒక వ్యక్తి మరణిస్తే ప్రతి ఏటా మిలియన్ల కొద్ది మంది పొగాకు వల్ల కలిగే వ్యాధులతో చనిపోతున్నారని నివేదికలు చెబుతున్నాయి. అటు పరోక్ష స్మోకింగ్ వల్ల లక్షలాది మంది మరణిస్తున్నారు. దీంతో పాటు పొగాకుతో కూడిన గుట్కా కూడా ప్రాణాంతకంగా మారుతుంది. పొగరాయిళ్లకు ఈ విషయాలేమీ తెలియవని కాదు, అన్నీ తెలుసు. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా నేటి యువత ధూమపానాన్ని ఓ ఫ్యాషన్ గా భావిస్తుంది. సిగరెట్ లో ఏముంది, పొగాకే కదా, పైగా ఫిల్టర్ సిగరెట్ అయితే ఏమవుతుంది, హాయిగా తేలిపోయినట్టు ఉంటుందని భావిస్తున్నారు. కానీ వాస్తవానికి సిగరెట్ పొగలో 4000 రకాల రసాయనాలంటే అందులో 250 రకాలు విషపూరితమైనవేనని పరిశోధనలు చెప్తున్నాయి. 43 రకాల రసాయనాలు క్యాన్సర్ కు ప్రధాన కారకులుగా ఉంటాయి. నికోటిన్, కార్బన్ మోనాక్సైడ్, తార్, ఆర్సెనిక్, అంటోన్, డిడిటి, బెంజీన్, అమోనియా, రేడాన్, ఫార్మాల్డిహైడ్ రసాయనాలు ఇందులో ఉంటాయి. వీటి కారణంగా 25 రకాలైన జబ్బులు సంక్రమిస్తాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిందంటే ధూమపానం తీవ్రత ఎంతో అర్థం చేసుకోవచ్చు. గుండె జబ్బులతో చనిపోయే ప్రతి 5గురిలో ఒకరు స్మోకర్ అయి ఉంటారట. ఓ అంచనా మేరకు మన దేశంలోని క్యాన్సర్ బాధితుల్లో 1/3 వంతు పొగ తాగేవారే అయి ఉండటం విషాదంగా చెప్తున్నారు. మహమ్మారి సిగరెట్లకు తోడై ఖైనీలు, గుట్కాలు, పాన్ పరాగ్ ఇతర రకరకాల పేర్లతో పొగాకు ఉత్పత్తులు మార్కెట్లో విరివిగా లభిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతంలో అయితే వీటి వినియోగం మరింత ఎక్కువ. పొగాకు వాడకంతో శరీర అవయవాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. పొగ త్రాగడం వల్ల ఆరోగ్యానికి హాని కలగడం ఎంత నిజమో ఆ అలవాటుని మానేస్తే ఆరోగ్యం తిరిగి బాగుంటుందన్నది కూడా అంతే నిజం. సిగరెట్లు కాల్చే అలవాటును ఎన్నేళ్ల తర్వాత మానినా అదేమీ ఆలస్యమైనట్టు కాదు. ఎప్పుడు ఏ వయసులో ఏ స్టేజ్ లో ధూమపానం మానేసినా వారి జీవన ప్రమాణాలు పెరగడంతో పాటు ఆయుర్దాయం పెరుగుతుంది. సిగరెట్ అలవాటు మానేసిన తర్వాత సమయంతో పాటు శరీరంలో మార్పులు చోటు చేసుకుంటాయి. అదెలా అంటే మానేసిన 20 నిమిషాల్లోపే శరీరంలో బీపీ, పల్స్ రేట్ తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటుంది. శ్వాసలోంచి సిగరెట్ వాసన క్రమంగా తగ్గిపోతుంది. ఆపై శ్వాస నుంచి ఎలాంటి దుర్వాసన రాదు. మళ్ళీ సిగరెట్ కాల్చలేకపోతున్నందున మనసు కాస్త చికాకు, ఆందోళనకు గురవుతుంది. కానీ తగిన వ్యాపకం అలవాటు చేసుకుంటే ఆ ఆలోచనల నుంచి బయటపడవచ్చు. 24 గంటల తర్వాత ఏ క్షణమైనా గుండెపోటు వచ్చే ముప్పు క్రమంగా తగ్గుతుంది. రక్తంలో ఉన్న కార్బన్ మోనాక్సైడ్ స్థాయి తగ్గిపోతుంది. అదే సమయంలో రక్తంలో ఆక్సిజన్ స్థాయి బాగా మెరుగుపడుతుంది. సిగరెట్ మానేసిన 7 రోజుల తర్వాత శరీరానికి అధిక మోతాదులో విటమిన్ సి లభిస్తుంది. అలాగే ఇతర యాంటీ ఆక్సిడెంట్లు కూడా శరీరానికి ఎక్కువగా అందుతాయి. ఇవి శరీరం తిరిగి కోలుకోవడంలో సహాయం చేస్తాయి. అలాగే తినే ఆహార పదార్థాల రుచి, వాసన శక్తి మెరుగుపడుతుంది. 2 వారాల తర్వాత శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాయామం చేసే సామర్థ్యం పెరుగుతుంది. శరీరంలో రక్త సరఫరా, ఆక్సిజన్ స్థాయి మరింత మెరుగవుతాయి.
ఒక నెల తర్వాత నికోటిన్ వల్ల కలిగిన దుష్ప్రభావాలు తగ్గుతాయి. శరీర అవయవాలు కోలుకోవడం పెరుగుతుంది. కేవలం 3 నెలల తర్వాత ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది. లంగ్స్ ను సహజంగా శుభ్రపరిచే సీలియా తిరిగి ఏర్పడుతుంది. ఇది ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన సిగరెట్లలోని నల్లటి తారు లాంటి పదార్థంతో పాటు దుమ్ము, శ్లేష్మాన్ని తొలగిస్తుంది. 6 నెలల తర్వాత సిగరెట్లో అలవాటు వల్ల వచ్చే దగ్గు గణనీయంగా తగ్గుతుంది. 1 ఏడాది తర్వాత గుండెపోటు వచ్చే అవకాశం సగానికి తగ్గిపోతుంది. 10 ఏళ్ల తర్వాత లంగ్ క్యాన్సర్ సహా ఇతర క్యాన్సర్లు సోకే ముప్పు గణనీయంగా తగ్గిపోతుంది. అసాధారణంగా మారిన ఊపిరితిత్తుల కణాలు తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటాయి. 15 నుంచి 20 తర్వాత పక్షపాతం లేదా గుండెపోటు వచ్చే ముప్పు సిగరెట్ అలవాటు లేని వ్యక్తికి వచ్చే అవకాశం ఉన్నంత స్థాయికి తగ్గుతుంది. పొగాకు వ్యతిరేక ప్రచారంలో WHO చాలా ప్రభావవంతంగా ఉంది. ప్రపంచంలోని చాలా దేశాలు ఇప్పుడు ధూమపానాన్ని అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నాయి. ఈ ప్రచారం కారణంగా చాలా దేశాల్లో పొగ తాగడం నిషేధించారు. 151 దేశాల్లో ఇల్లు, బహిరంగ ప్రదేశాల్లో ధూమపానాన్ని నిరోధించే చట్టాలు ఏర్పడ్డాయి. ఈ చట్టాలు ప్రపంచంలోని ప్రతి 10 మందిలో 7గురిని పొగ తాగడం వల్ల కలిగే ప్రభావం నుంచి కాపాడుతున్నాయని చెబుతున్నారు. అంటే ప్రపంచవ్యాప్త జనాభాలో దాదాపు 560 కోట్ల మంది ఈ చట్టాల వల్ల ప్రాణాలు దక్కించుకున్నారు. యూరోపియన్ యూనియన్ అంతటా 16 ఇతర దేశాలు ఇలాంటి చట్టాలను ఆమోదించాయి. అయితే తమ సభ్య దేశాలతో కొన్ని వాటిని సరిగ్గా అమలు చేయడం లేదు. దక్షిణ అమెరికాలోని ప్రతి దేశంలో ఇప్పుడు ధూమపాన వ్యతిరేక చట్టాలు ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన ధూమపాన నిరోధక చట్టాల్లో ఒకదాన్ని 2023లో మెక్సికో ప్రవేశపెట్టింది. దాని ప్రకారం పార్కులు, బీచ్లు, హోటళ్లు, ఆఫీసులు, రెస్టారెంట్లతో సహా అన్ని బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగడాన్ని నిషేధించారు. దీని అర్థం మెక్సికన్లు తమ ఇళ్లల్లో తప్ప ఎక్కడా పొగ తాగే వీల్లేదు. జూలై 2024 నుంచి కెనడాలోని పొగాకు తయారీదారులు ప్రతి ఒక్క సిగరెట్ల మీద ఆరోగ్య హెచ్చరికలను ముద్రించాలి. పాన్ అమెరికన్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం పొగ తాగడం లేదా పొగ తాగేవారి నుంచి వచ్చే పొగను పీల్చడం వల్ల అమెరికాలో సంవత్సరానికి దాదాపు 10 లక్షల మంది మరణిస్తున్నారు.